సకల దేవాతీత స్వరూపుడు పరబ్రహ్మ స్వరూపుడు గురువు దైవం స్వామి పాదములు నమస్కరిస్తూ సాయి బంధువులారా, ఈరోజు గురు పూర్ణిమ. మనకు తెలుసు, మన సమితిలో రెండు పెద్ద పండుగలు. ఒకటి స్వామి జయంతి, రెండు గురు పూర్ణిమ. రెండు విశిష్టమైనవి. స్వామి పుట్టినరోజు కార్యక్రమమేమో మనకందరికీ ఆనందం కలిగించడానికి, స్వామి యొక్క రక్షణ కలిగడానికి. గురి పూర్ణిమనేమో మనందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి గురి పూర్ణిమ అనేది పెద్ద పండుగ. ఎందుకంటే మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని మనకు తెలుసు. 84 లక్షల జన్మల తప్పది చివరిది మానవ జన్మ. దాని యొక్క లక్ష్యము ఏదంటే మోక్షం. అటువంటి విలువైన మానవ జీవనము సరైన రీతిలో నడిపించుకుంటూ, సార్థకం చేసుకుంటూ, గమ్యం చూపిస్తూ, గమనం వైపు నడిపిస్తూ, నీతి వినిమయంతో, మానవతా విలువలతో నడిపించేవాడే గురువు. కానీ అంతకన్నా ముందే మొదటి గురువు తల్లి, అందరికీ తెలుసు. మాతృదేవోభవ. రెండవ గురువు తండ్రి, పితృదేవోభవ. మూడవ గురువు ఆచార్య లేదా మన గురుదేవోభవ. ఈ గురువుకి ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి అందరూ లౌకిక విద్య నేర్పిస్తే గురువు అసలైన విద్య నేర్పిస్తాడు. ఎన్నో జన్మలెత్తిన తర్వాత, ఎన్నో కర్మలు అనుభవించిన తర్వాత చివరికి తల్లి కడుపులో అండంగా ఉన్న అండము పిండంగా మారి 2వ నెలలో 3వ నెలలో అవయవాలు ఏర్పడుతూ తల ఏర్పడుతూ చూడండి, చివరికి 7వ నెలలో జీవులు ప్రవేశిస్తారు. ఈ విషయం మనం కపిల గీతలో, భాగవతం చదివితే కపిల గీతలో కపిల మహర్షి తల్లికి ఆమె పోతుంటే ఆమె తల్లికి జ్ఞానోపదిస్తారు. ఇదే విషయం. అదే వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కూడా ఇదే రకంగా సేమ్ ఇట్లనే చెప్తారు. స్కానింగ్ చేస్తే పరిగణపడతారు. 7వ నెలలో జీవుడు ప్రవేశించి తల్లి గర్భంలో నరకాన్ని అనుభవిస్తూ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ చివరికి 8వ 9వ నెల లోపల జ్ఞానోదయం కలుగుతుంది. ఇది స్వామి చెప్పిన మాట. అయ్యో, ఇన్ని జన్మలు వృధా చేసుకున్నాను, అనేక జన్మలో పాపకర్మ చేశాను, అందరినీ దూరం చేసుకున్నాను, ఈ చివరి జన్మ అవకాశం వచ్చింది, ఈ కర్మలన్నీ నేను దహింత చేస్తూ చివరికి మానవ జన్మ ద్వారా సార్థక జీవితాన్ని అంటే మోక్ష ప్రాప్తిని పొందాలి అని గట్టిగా నిర్ణయించుకుంటాడు. గట్టిగా నిర్ణయించుకున్న ఆ జీవి 9 మాసాల బయటకు రాగానే మంతసాన్ని నీళ్లు చల్లగానే మొత్తము ఆ జ్ఞానం అంతా వెళ్ళిపోయి అజ్ఞానం అయిపోతుంది, మాయలో పడిపోతాడు. అప్పుడు ఆయన తల్లి తండ్రి కుటుంబం ఏర్పడుతుంది. మెల్లమెల్లగా ఎదుగుతాడు, యుక్తవస్థ దాటుతుంది. చివరికి బ్రహ్మచర్యం ముగించి గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు. గృహస్థాశ్రమంలో పెంచగానే భార్య భర్త వచ్చేస్తుంది, వారి పిల్లలు కలుగుతారు. కాబట్టి కాయటవాద్యం అయితే మాయవాదం అయిపోయిన తర్వాత అంతకుముందు ఉన్న తల్లి తండ్రి దూరం అయిపోతారు, అన్నా చెల్లెలు దూరం అవుతారు, అక్కా చెల్లెలు దూరం అవుతారు, అందరూ దూరం అయిపోతారు. తన పిల్లలు మాత్రం మిగులుతారు. ఇదేమన్నా కుటుంబం అనుకుంటారు. అనుకొని వాళ్ళ కోసం చేయరాని పనులు చేస్తూ, అధర్మంగా తీస్తూ, అధర్మంగా సంపాదిస్తూ, అందరిని తీసుకొని దూరం చేసుకొని ఆ జీవుడు ప్రవర్తిస్తుంటారు. చివరికి ప్రవర్తించేసి ఏమవుతుంది, చివరికి ఆ జీవన పథం అయిపోతుంది. సాలెపురుగు ఒక గూడొదుకుంటుంది, గమ్మత్తర విషయం. అది మందిని బంధించడానికి. కానీ మనిషి ఏం చేస్తాడంటే, జీవి తన చుట్టూ తాను గూడలుకొని ఆ గూళ్ళు చిక్కుని బయటకు రాలేకుండా తపన పరిచే వరకు జీవితం నాశనం చేసుకుంటాడు. దీన్ని ఏమంటారు, దీన్నే మాయ. ఇది తెలియడానికి గురువు అని వస్తారు. గురువు అంటే అంధకారం అజ్ఞానం తొలగించడానికి వచ్చేవాడే గురువు. ఇది జీవితం కాదు, ఇది మాయ, ఇది మోహము అని తెలియడానికి. అందుకే మన స్వామి మనం చూస్తూ చాలా మనం సీరియస్గా ఉంటాం. మనం చదువుతాం, శ్లోకం చదువుతాం. స్వామి చెప్తున్న ప్రాక్టికల్, అందరూ టీవీ చెప్తే స్వామి టీవీతో ప్రాక్టికల్ చెప్పిన ఏకైక గురువు, ఏకైక దైవము స్వామి. అసతోమ సత్కమ ఇదము దైనం, తమసోమా జ్యోతిర్గమ ఉజ్వలం అమృతమయ అని చెప్తుంటాం కదా. అంటే అసతోమ సత్యమే అసత్యం నుండి, అసత్మ సత్యమే అసత్ అంటే సత్యం వైపు, గమయ అంటే నడిపించు. ఎంత బాగుందో సంస్కృతం కదా.
తమస్సు నుండి జ్యోతి వరకు తమసు జ్యోతిర్గమయ జ్యోతి వెలుగు వైపు వృక్షోరమ. ఈ జీవితం శాస్త్రం కాదు, ఈ జీవితం తాత్కాలికము, క్షణ భంగురము. అది శాస్త్రమైన జీవితం నడిపించేవాడే ఈ యొక్క గురువు. ఈ 3 శ్లోకాలతో మొత్తం తత్వం అంతా అయిపోతుంది. ఈ తత్వాన్ని అన్నింటి తెలియపిన వాడే, మొట్టమొదటి చెప్పిన వాడే వేద వ్యాసుడు. వేదాలని సంకలీకరణ చేసి అపారంగా రాశన వేసి 4 భాగాలు వేసి యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదం, అధర్వేదం చేసిన వ్యక్తి, ఉపనిషత్తులను ప్రసాదించిన వ్యక్తి, బ్రహ్మసూత్రాలను ప్రసాదించిన వ్యక్తి. 18 పురాణాలు ఎవరైతే 18 పురాణాలను రచించిన వ్యక్తి. ఆ 18 పురాణాలు మనకు తెలుసు అందరికీ. భాగవతం అంటారు, భాగవతం కూడా మనకు తెలుసు. ఆ భాగవతం అందించిన వ్యక్తి చివరికి ఆ సంతృప్తి కలిగి తన కోసం మహాభారతం రాసుకుంటాడు. దానికి పంచమ వేదం అంటారు. ఆ మహాభారతంలో అది మన గురించి అనేకమైన కౌరవులు, పాండవులు, ధర్మము, అధర్మము అన్ని తెలియడానికి ఆ మహాభారతం. ఈ రకంగా అటువంటి వ్యాస మహర్షి స్థానంగా మనకి గురువు చేసుకుంటారు. ఈ గురువులు ఉండడం వల్లనే ఈరోజు జనానికి జ్ఞానం కలుగుతుంది, సరైన మార్గం కలుగుతుంది. ఈ మాయను గురి చేసుకుని ఎలా చెప్పడం అనేది మన యొక్క స్వామి చెప్తూ ఉంటారు. అందుకే ఈ యొక్క దీనికి ఏం కావాలంటే ఈ మాయ జయించాలంటే ఒకటే మార్గం, ఒకటి వైరాగ్యము, జ్ఞానం. ఈ జ్ఞానం అంటే ఇది ఎక్కడి నుండి ఒంటిగా వచ్చిన వ్యక్తి జంటగా మారి ఒంటిగా పోక తప్పదు. ఒంటరిగా వచ్చినప్పుడు పుట్టినప్పుడు పుట్టక ముందు బంధాలు లేవు, పుట్టిన తర్వాత బంధాలు వచ్చినాయి. 60-70 తర్వాత ఆ బంధాలు లేవి, మళ్ళీ ఒంటరిగా పోక తప్పదు. ఒంటరిగా వచ్చి ఒంటరిగా పోక తప్పదు. కనులు తెరిచి జీవితం, కనులు తెరిచి ఈ ప్రపంచంలోకి వచ్చి కనులు మూసుకొని వ్యక్తి వేరే వ్యక్తి జీవి. అంటే జీవితము కనులెప్పపాటు, జీవితము క్షణికము. అందుకే బదలిన శ్లోకంలో ఏమంటారు, నల్లి దరగత జలమతి తరుణం తద్వత్ జీవితం అతిశయ చెప్పడం విద్యి వ్యాధ్య మానగ్రస్తం లోకం శోకం అత్యంత సత్యం. నల్లి దరగ తామరాకు పైన, దళం అంటే తామరాకు చెప్తా టైం పడుతుంది. ఆ తామరాకు పైన నీటి బొట్టు ఎత్తడానికి అందంగా ఉంటుంది, మెరుస్తుంటుంది, అందంగా మెరుస్తుంటుంది. గాలి పేపర్ వస్తుంది, ఆకు గదిలిపోతుంది, అందంగా మెరిసే నీటి ముందు, నృత్యంలాగా మెరిసే నీటి ముందు అది క్షణకాలం అది కిందపడి భూమిలో కలిసిపోతుంది. మనిషి జీవితం కూడా సంపాదిస్తాం, పరివారం పెంచుకుంటాం, బంధువులు పెంచుకుంటాం, బిల్డింగ్లు కట్టుకుంటాం, జనాన్ని పెంచుకుంటాం, అంత పెంచుకొని చివరికి అన్ని క్షణకాలం మాత్రమే అది పోయి కలిసిపోతుంది. అందుకే శంకరాచార్యులు అంటారు, ప్రపంచం జగత్ విద్య బ్రహ్మ సత్యం. కనిపించేంత జగత్ అంతా కూడా ఇది మాయా ప్రపంచము, ఒక బ్రహ్మ మాత్రమే సత్యం చెప్తాడు. కాబట్టి ఈ విధంగా ఆ గ్రంథం చెప్తాము. అందుకే స్వామి ఏం చెప్తారంటే, పదవులు చెప్తారంటే 3 జయి అంటే మనం ఏంటంటే ఈ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే గృహస్థాశ్రమంలో చతుర్విధ పురుషార్థాలు ఉంటాయి, ధర్మార్థ కామ మోక్షాలు ఉంటాయి. ఆ ధర్మార్థ కామ మోక్షాలతో జీవితం సార్థకం చేసుకోవాలని గురువు చెప్తారు. అంటే ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించడం, ధర్మబద్ధంగా కామాన్ని చేసుకోవడం, ధర్మ అర్థ కామ చివరికి వచ్చేది మోక్షము. అంటే ధర్మబద్ధంగా ఇంతకుముందు చెప్పాను, అధర్మంగా అన్యాయంగా ఉంటాయి కదా ఆ పని. అందుకే 3 జహి ధనాగమ కృష్ణం గురు సద్బుద్ధం మనసుకి కృష్ణం ఎట్లా బసే నిజ కర్మోపాత్రం విత్తం ఏన విధో చిత్తం అని చెప్తాడు. అంటే ఆ 3 జహి, 3 జహి విడుము, ధనాగమ కృష్ణం ధనాన్ని సంపాదించడం అని విడిసే జహి 3 జహి ధనాగమ కృష్ణం గురు సద్బుద్ధి మనసుకి కృష్ణం గురు జహి మనసు ద్వారా మనసుకి కృష్ణ మంచుకొని సంపాదించు అని ఎల్ల బసే నిజ కర్మోపాత్రం నిజమైన కర్మంగా సంపాదించాడు. అది కూడా ఆ రకంగా ఈ యొక్క విషయాలు చెప్తూ ఈ అనేక ప్రజలు కనబడుతుంటాయి. కాబట్టి ఈ ప్రపంచం అనేది మాయా ప్రపంచం కాబట్టి దీన్ని జయించాలని కష్టం కాబట్టి సత్సంగం అవసరము. దీనికి మనకు చివరి లక్ష్యం ఏంటి? మోహం. అంటే మోక్షం. మోక్షం అంటే ఏంటి? మోక్షము. మోక్షం అంటే ఈ జనన చక్రాల నుంచి విడిపోవడము, పునరభిజనం పునరభిమరణం అని చెప్తుంటాం. ఈ జనన చక్రం నుంచి భగవద్గీత చెప్పినట్టుగా విడిపోవడానికి కృషి చేయడము. కాబట్టి ఈ ప్రపంచము ఒకటి నాటకం అంటే చెప్తున్నాం, వైరాగ్యము జ్ఞానము రెండు ఉంటేనే భక్తి వస్తుంది, రెండు ఉంటేనే మోక్షం అయిపోతాం. ఈ జ్ఞానం లేకుండా వైరాగ్యం లేకుండా పెద్ద పెద్ద మనుషులకు చాలా వైరాగ్యం ఉంటుంది, మాట్లాడతాం. చదువుకున్న వాళ్ళకి వైరాగ్యం ఉండదు, చదువుకున్న వాళ్ళకి జ్ఞానం ఉండదు. ఎందుకంటే ఆ వైరాగ్యము జ్ఞానం అనేది మనకు ఉన్నట్టయితేనే ఏమైందంటే మనం ఈ యొక్క దీని వైపు వస్తాం.
అందుకే మన వైరాగ్యం కోసమే ఈ ప్రతిపద శ్లోకంలో మనకు అనేక విషయాలు చెప్పుకుంటాడు శంకరాచార్య. ఈ రకంగా గురువులు మనకు సర్వేంద్ర అంటే రెండు ప్రపంచాన్ని ఒక స్వామి దగ్గరికి వచ్చి నాకు శాంతి లేదు ఐ వాంట్ పీస్ అని అంటాడు. ఐ వాంట్ పీస్ అంటే స్వామి ఏం చెప్తారు, చాలా చక్కగా చెప్తారు స్వామి. మీరు చదవండి పుస్తకాలు చదవండి, ముందు ఐ తీసేయమని చెప్తారు. ఐ అంటే ఏంటి? అహంకారం. ఈ రోజు ప్రపంచంలో అహంకారమే ప్రధానం. అహంకారమే ప్రధానం. హాయ్ నేను మాత్రం చేయగలను, నేనేం చేశాను, నేను మించిన వాడలేదు అందరూ బట్టిదే. అహంకారంతో దుర్యోధుడు నాశనం అయిపోయాడు, రాక్షసుడు నాశనం అయిపోయాడు. మన కళ ముందు ఎంతో మంది రాజ్యాలు కూలిపోతున్నాయి, కుటుంబాలు కూలిపోతున్నాయి అహంకారం వల్ల. అయి తొలగించు. మిగిలింది ఏంటిది? వాంట్ ఎంత చక్కగా నిజంగా నాకైతే అక్షరపిస్తుంది. ఎంత ఆ వాంట్ అంటే కోరికలు. ఆ కోరికలు తొలగించుకోమంటాడు. కోరికలు తొలగిస్తేనే బుద్ధుడు చెప్పాడు కోరికలు ఏ దుఃఖాలు ఉండవు. అందుకే స్వామి చెప్పాడంటే సీనిగా నిదేశ్ పరిమిత కోరికలు ధర్మబద్ధన కోరిక, ధర్మం అర్థ కామ మోక్షము ధర్మబద్ధన కోరికలు కలిగి ఉండు. ధర్మబద్ధన కోరికలు తెచ్చుకుంటాను. ఆ కోరిక తగ్గించుకుంటే బరువు తగ్గుతుంది. అలాగే నిరాడంబర జీవనము, శాంతి, ప్రేమ, మానవతా విలువలు, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే మనం పట్టుకొని మనకు ఈ స్వామి యొక్క ఇట్లాంటివి. సో ఈ రకంగా అయితే ఈ రకంగా చివరికి గురువు స్వామి చెప్పేది ఏంటి మనకు అసలు సింపుల్గా చెప్పాడు. మన లక్ష్యం ఏంటంటే స్వామి చెప్పిందంటే కేవలం రెండు మనిషి ఆనందంగా ఉన్నాడంటే ఆ ధర్మం ఏమి కామ క్రోధ మత మత్స్య మోహాలన్నీ జయించాలా, హరీశ్వర వర్గ శత్రుడు వాడిని జయించాలంటే స్వామి నమ్ముకొని ఆ దానికి చేస్తే అవన్నీ వెళ్ళిపోతారు. ఆ అర్హత జయించేసి ప్రేమగా అహంకారం చేసిన ప్రేమ కాబట్టి ప్రేమించడము, సేవించడము ఆ స్వామి చెప్తుంటారు. అందుకే స్వామి యొక్క తత్వం గట్టిగా ఏంటంటే ఆ శ్లోకమే కాకుండా చివరికి ఏం చేస్తాం మనకు చూసేదే చాలా మనకు. నేను ఏం చేస్తాను, 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తాం, 2 నిమిషాలు మౌనం చేస్తాం, సాధన చేయమంటారు. సాధన ద్వారా సాధన అంటే మనం చేస్తున్నాం. మనకు ఇన్స్ట్రక్షన్లు వచ్చినాయి. మనము ఏంటి సాయి గాయత్రం చదువుతున్నాం కొన్ని రోజులుగా. అంతకుముందు గాయత్రి మంత్రం చదువుతున్నాం. ఇదంతా సాధన కిందికి వస్తుంది. ఇదంతా సాధన స్త్రీల సాధన ఏమని చెప్పుకుంటారు. మనం చెప్పే కార్యక్రమాలన్నీ ఆ సాధన ద్వారా. అందుకే జపం చేస్తుంటాం. జపం చేయడం వేరు. జపం అనేది మామూలు మాత్రమే. జపం చేయడం వల్ల మనసు తెలుస్తుంది. జపం మెల్లగా మనసు దగ్గరికి వస్తుంది. ఆ జపం తపం అంటే దేవుని కోసం తప్పించడం జపం తపం. ఆ తర్వాత ఏంటంటే ధ్యానము. ఎప్పుడైతే జపం చేస్తామో మనసు క్షణం ఆగిపోతుంది, ఏకాగ్రత వచ్చేస్తుంది, ధ్యానం చేయకపోతాం. మనకి 2 నిమిషాలు ధ్యానం చేయమని మనకు చెప్తారు. 2 నిమిషాలు ధ్యానం చేయడం కాదు, 3 నిమిషాలు ధ్యానం చేయడం కాదు. మనం ఎప్పుడు వెళ్తాము ధ్యానం చేయడమే జీవితానికి లక్ష్యమే స్వామి చెప్తారా. పూజ చేయమంటే భగవంతుని చేయమంటే మన ఇంట్లో ఎక్కడ ఏ సొంత మన ఇంట్లో దేవుడు మీద ఉంటుంది. మా ఇంట్లో గమ్మ ఉంటుంది. పొద్దున్నే పూజ తలుపులు పెట్టేస్తాం, అయిపోయింది కదా ఏదైనా నైవేద్యం పెట్టేసి నీతో నాతో అంటాం. అట్లా కాదు, దేవుడు మనతో పాటు ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు. దేవుడు తన కూర్చోలే కాదు. అందుకే అనుక్షణం మనతో ఉంటాడు. అందుకే స్వామి చెప్తుంటారు ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తిని స్వామిగా భావించు, ప్రతి ఒక్క వ్యక్తిని సోదరుగా భావించు. వాళ్ళలో ఉన్న లోపాలను వెతకకు, వాళ్ళలో దుర్గుణాలను వెతకకు. వాళ్ళలో మైనస్ పాయింట్ ఉంటాయి. మనిషి బలహీనత కాబట్టి అటువంటి వెతుకోకుండా నీలో ఏముంది మనం చూస్తారా లేదు, ప్రేమ సోదరు ఎంత బాగుందో అది నువ్వేం చేస్తావు, నీలో ఏమున్నది, నీ దుర్గుణం తొలగించుకో. నువ్వు మానవుడిగా మారి చివరికి మాధవుడిగా మారు. మానవుడు ఏంటంటే మా అంటే మీకు చెప్పాను చాలాసార్లు అజ్ఞానం, మా అంటే మాయ, నా అంటే లేకుండా మాయ లేకుండా ప్రవర్తించేవాడు మానవుడు. కానీ ఈరోజు మానవుడు మనిషిగా మారిపోయినాడు. ఈరోజు మానవుడు మనిషిగా మనీ అంటే డబ్బు, షీ అంటే కాంతవ్యామము, ఈ రామస్వామి చెప్పినట్టుగా ఆ రకంగా జరుగుతుంది. కాబట్టి స్వామి ఏం చెప్తారంటే అవన్నీ చెప్తారు. కానీ అనుక్షణ సీనింగా నిరాళ జీవనము, విలువలు కలిగి ఉండడము, ప్రేమించడము, అందరితో మంచిగా ఉండడము. అంటే ఈ జీవితం క్షేమంగా ఎప్పుడు పోతుందో తెలియదు కదా. ఒక గురువుని తినడానికి కప్ప ముందుకు వెళ్తామండి. ఆ కప్ప ఏం చేస్తారు తెలుసుకొని ఆ గురువుని తింటానికి వస్తుంది. వెనక నాగు బాంబు వచ్చేసి దాన్ని నాగుబాబు కప్ప తింటానికి వస్తుంది కదా. అలాగే మనిషి ఎంబడి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనిషి ఒంటరిగా లేడు. మనిషి ఈడ ఉంటుంది, ఈడ పోతుంది. కానీ మనిషి ఎంబడి గుర్తు మనుక్షణం ఉంటూ ఎంతో ఉంటుంది. ఆ మృత్యు ఎప్పుడు కాటేస్తుందో, ఏ క్షణం కాటేస్తుందో, ఏ వయసులో కాటేస్తుందో, ఎక్కడ కాటేస్తుందో తెలియదు. కాబట్టి అన్నింటి వదిలిపోయి చివరికి వదిలిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి మన
విలువైన దాన్ని చెప్పే వాడే కొట్టి తిట్టి చెప్పి ప్రేమగా చెప్పి వాడే గురువు. కాబట్టి అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. అంటే ఆయన విష్ణువుకు బ్రహ్మకు కాకుండా సాక్షాత్ పరమేశ్వరం అని చెప్తాము. ఇదంతా ఎప్పుడు కాబట్టి అటువంటి గురు పూజ మనం ఈరోజు మనం తెలుసుకొని, అందుకే చాలా చోట్ల చూస్తుంటారు, ఎంతో మంది పూజ చేస్తుంటారు. పురాణి బాబా, నారాయణ మహారాజ్, బాజీరావు మహారాజ్, ఎంతమంది మన అమ్మవారు, మన పల్లె కామారెడ్డిలో శబరి మాతాజీ, ఎంతో మంది ఏ రకంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మన స్వామి, మన అదృష్టం ఏంటంటే, చాలా మంది తెలియదు అదృష్టం ఏంటంటే మన గురువు దైవం స్వామి, సాక్షాత్ దేవతాత్రి సర్వప్రదాలు. మనమంతా మీరు అందరికీ చూసారు, కూతురు చూసారు. మీరు అంతా ఏం చేస్తారంటే ఇది తప్పవనం చదువుతున్నారు. తప్పవనం ఎంత బాగా చూసాను. తప్పవనం అర్థం చేసుకుంటే ఇక ఏం చెక్కలేదు, తప్పవనం అర్థం చేసుకుని అక్కర్లేదు. ఆ తప్పవనం చెప్తారు అన్ని రకాలుగా సాయి కనబడ్డాడు, మన ఈశ్వరుడు కనబడ్డాడు, వెంకటేశ్వర కనబడ్డాడు, అన్ని రూపాలు కనబడ్డాడు. కాబట్టి స్వామి సకల దేవత, సకల దేవత అన్ని రకాల రూపాలు ఆడే కాబట్టి, అన్ని రూపాలకు అతీతంగా ఉంటాడు. కాబట్టి అటువంటి సకల దేవత స్వరూపుడు సత్యసాయి. కాబట్టి అటువంటి సత్యసాయికి మన గురువు కాబట్టి, మన దైవం కాబట్టి, అదృష్టం కాబట్టి వెలిగా మనం దీని లోపల మనం ఏదో ఉన్నాం. అయితే మానవుల యొక్క బలహీనత ఏంటంటే, ఎంత తెలిసినప్పటికీ, ఎంత చదివినప్పటికీ ఆ మాయ అనేది బలంగా ఉంటుంది. ఆ మాయ పోవాలంటే ఏంటంటే సత్సంగమే సాధ్యం. సత్సంగతే నిస్సంగత్వం, నిస్సంగతే నిర్మోహత్వం, నిర్మూలత్వం నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తం అంటాం. చాలా పెద్ద మీకు చెప్పాలంటే ఆ సత్సంగం రావడం అనేది ఇది. సత్సంగం రాకపోతే ఏమవుతో నాలంటాడు అనుకుంటాడు, లేదంటే ఇంత పోతా అనుకుంటాడు. అట్లా సత్సంగం రావాలంటే ఒక అంటాడు, గురువు దగ్గరికి పోయి శిష్యుడు, నేను రోజు రావన్నా అంటే ఆయన ఏం మాట్లాడు. ఆ నిప్పు గురువు నుండి ఒక నిప్పు కణిక తీస్తాడు, తల మండి కణిక తీసి పక్కన పెడతాడు. 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయి అది బుడదగా మారిపోతుంది. సత్సంగంకి వస్తే నువ్వు నిప్పు కనుకగానే ఉంటావు, సత్సంగానికి దూరం అయితే బూడిదలాగా మారిపోతావు. కాబట్టి మానవుడు సత్సంగానికి రావాల్సింది. అందుకే స్వామి చెప్తాడు, మనకు స్వామి చెప్పేది చూడండి. స్వామి పెద్దగా అక్కడ పరోక్షంగా మనకు స్టేట్ నుంచి వస్తున్న మీరు చాలా మంది గమనిస్తారు, కానీ అక్కడ అన్ని వాళ్ళకి చెప్తారు. మొత్తం అవి పాటిస్తే అది మాట, అప్పుడు మన జీవితం నన్ను వెళ్తుంది. మోక్షం వస్తుందా రాదా అది ఎవరికి. మోక్షం చూసిన వాడు లేడు. మోక్షం చూసిన అంటే పోయినట్టే కదా, జనవంచంగా వెళ్ళిపోయినట్టే. ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉన్నాం, ఉన్నప్పుడు ఆనందంగా ఉండే మోక్షం అంటే అన్నిటికీ అతీతంగా, అన్నిటికీ ఉండి ఆనందంగా ఉంటుంది కదా. ఆనందంగా ఉండడమే మోక్షము. దానికి జీవన్ముక్తి అంటారు. చాలా ఉంటుంది జీవన్ముక్తి అంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం, మన ప్రపంచంలో ఒకటి పోతా ఉంటే చెట్టుతో పట్టుకున్నాడు, ఒక చెట్టు పట్టుకున్నాడు, నన్ను విడిపించండి అంటున్నాడు. అందరూ యాక్సెప్ట్ చేయరు. వీడే విడిపించారు దగ్గర పేరు ఎందుకు నన్ను చెట్టు పట్టుకోలేదా, చెట్టు పట్టుకోలేదు, చెట్టు నువ్వు పట్టుకున్నావు, చెట్టు మీద చెట్టు విడిపిస్తారు. అంటే మనం ప్రపంచాన్ని ప్రపంచం మనం పట్టుకోలేదు, మనం ప్రపంచం పట్టుకొని మనం చేస్తున్నాం. ఆశలు కూడా చేసుకోవాలి. పోతే పట్టుకోవడానికి ఏం ఇస్తారు, చిన్న మూతిగా కుండల ఏం చేసుకుంటారు అంటే చెన్నెలు ఇస్తారు. కోరిక వస్తుంది, ఆ దానిలో చేయి పెడుతుంది, చేయి లోపల పోతుంది, ఆ చెనగా పట్టుకుంటుంది, ఇట్లా పిడికి ఉంటుంది, తీస్తారా బయట రాదు, తీద్దాం కొనుగోలు ఆడుతుంది. ఈలోగా వేటగా వస్తారు, కోరిక పట్టుకుంటారు. అందుకే ఈ ఆశను జయించడం కష్టం. కాబట్టి అందుకే అన్నిటి బలిపెట్టడమే ముక్తి మార్గం. అందుకే ఆనందంగా జీవించడం, అన్నింటి మర్చిపోవడం, తారతమ్యం మర్చిపోవడం. అందుకే స్వామి ఒకే ఒక మంత్రం చెప్పాడు. మనం చాలా మందికి ఏంటంటే ఒకే మంత్రం తారక మంత్రం. అది ప్రేమ, తల్లి ప్రేమించు, జగన్ ప్రేమించు, అక్కని ప్రేమించు, అన్నలు ప్రేమించు, అందరినీ ప్రేమించు పలుచు. ఎవరు ఏమంటారు, తిరుగుతారు, పరిస్థితి ఏమంటారు, అన్నింటినీ మర్చిపోవడం, వాళ్ళతో ఆనందంగా ఉండడం. ఎందుకంటే జీవితం శాస్త్రం కాదు, కలిసి పూజ చేయడం, కలిసి ఉండడం, కలిసి పండుగ చేసుకోవడం. మా ఇంట్లో మనం కాదు కదా, అందరు మన వాళ్ళే అని ఒక బంధు భావన జగత్ ప్రపంచం అంతా కూడా చెప్పేది స్వామి. అందుకే స్వామి తత్వం ఎక్కడ ఉంది, హైదరాబాద్లో లేదు, ఇండియాలో లేదు, ప్రపంచం అంతా 175 దేశాల్లో కూడా ఇవాళ ప్రపంచ స్థాయి యొక్క సూక్తులు ఎదుగుతున్నాయి. ఎందుకంటే ప్రపంచం మనది స్వామి యొక్క ప్రేమ వల్ల అనుభవిస్తున్నారు. ఇది గురు పూర్ణిమ. అత్యంత ఇటువంటి గొప్ప నాలెడ్జ్ ఉంది. కాబట్టి మాకు చిన్న పని చెప్పి సాధన అని చెప్పాను చూడండి, తప్పడం చదవండి. అది చదవండి. దాంతో పాటుగా మనం చదవచ్చు. కాబట్టి సాధన చదవడం, చదవచ్చు కాబట్టి పుస్తకాలు చదవడం, చదవచ్చు కాబట్టి వీడియోలో చూసుకోవడం, అంటే వీడియోసుకోవడం. అందుకే మనము చాలా ఏంటండి కొద్దిగా అయిపోతాం. అవన్నీ చూసుకోవడం. అంటే మన
జ్ఞానం వస్తుంది దాన్ని మనోర్థం చేసుకుని మెల్లిగా ఆచరణ పెట్టుకుంటా కొద్దిగా ఆచరణ పెట్టుకుంటా ఉంటే జీవితం సాధన అవుతుంది. చివరికి ఇది పొగ, అందరి వరి పొగ తప్పదు. భార్య వరి పెట్టి భర్త పోతాడు, భర్త వరి భార్య పోతాడు, ఎప్పుడు ఎవరు ఏ క్షణం పోతాడు తెలియదు. ఆ పోయినప్పుడు జీవి ఆనందంగా పోవడమే మోక్షము. గుర్తుపెట్టుకోండి, పుట్టినప్పుడు చిన్న పిల్లవాడు ఏడుస్తూ పుడతాడు, అందరూ హాయిగా నవ్వుతుంటారు. అదే మా ఇంట్లో పిల్లవాడు ఒకరు సీటు వస్తుంటారు కదా. ఆ తర్వాత 60-70 ఏళ్ళ తర్వాత ఆ వ్యక్తి పోతూ ఉంటే, ఆ వ్యక్తి పోతుంటే అన్ని రోగాలతో పడిపోయి మంచాలు పడిపోయి అందరిని దూరం చేసుకొని దుఃఖపరంగా పోవడం కంటే హాయిగా నేను సాధ్యమైన జీవితం చేశాను, అందరితో బాగున్నాను, అందరినీ ప్రేమించాను, నా తల్లిని అమ్మని తానని అందరినీ వేయించాను, ఎవరి ఉద్దాసం లేదు, నా చెల్లెని పోయి అక్కడ అనుకొని ఆనందంగా వెళ్ళిపోవడం అనేది వైరాగ్యం. ఇది నీ గుర్తులేదు చూసిన చాలా మందికి చదువుకుని వాళ్ళ ఈ చూసిన తెలియదు, కానీ చనిపోయి బాగా వృద్ధాపంలో ఉంటారు. ఏదురు వాళ్ళు ఉపదేశించిన వాళ్ళు మనకు ఆమె అడవడిందంటే ఇక్కడే మా అమ్మ రాలేదంట, ఇక్కడ మన కాలనే ఉంటుంది. ఏ అమ్మ బాగున్నావా అని మా అమ్మతో మాట్లాడు. అమ్మ బాగున్నావా అని ఏ కొడుక బాగుందని చెప్పు. దేవుడికి తేరాలేదు అన్నది. దేవుడికి తేరాలేదు, ఎందుకు తేరాలేదు అని నా చూడు కాలు చేతులు మార్చుకుని నాకు తీసుకుపోతలేడు అంటే అది ఆశ్చర్యం. ఆశ్చర్యం అంటే ఏం చదువుకోలేదు, ఏం మీరు ఇక్కడ మన ఇంటి దగ్గర గుర్తే మీకు తీసుకుపోలేదు కొడుక అన్నాడు. అంటే చూడండి ఎంత సాత్విక జీవనం. భయం మొత్తం రావాలి, దేవుడు రావాలి, తీసుకుపోవాలి, దేవుడు ఐక్యం చేయాలని కోరుకునేది అది వైరాగ్యమైన. పోయేటప్పుడు ఏంటంటే ఏది ఆనందంగా పోవడము, చుట్టూ వాళ్ళు ఏడవడమే జీవిత సాధన. అంతకు నవ్వుతూ ఉంటే మనిషి కాదు నీకే అంత స్వామి చెప్తారు. అదే సాత్విక జీవనం అంటే అందుకే స్వామి నమ్ముకోవడం, స్వామిపై విశ్వాసం ఉండడం, ఎవరితో ఏం చెప్పిన ఏకాంత జీవనం చేయడం, వేయడము, అనుక్షణ కార్యక్రమాలు పాల్గొనడము, మన నవవిధ సూత్రాలు నవవిధ సూత్రాలు ఏది వీలైతే అందరికీ వీలు కాదండి. మాకు 60-70 వచ్చిన తర్వాత పొద్దు చేసి నాగంగా రాలే కొండలెక్కి సేవ చేయడం విరోధం చేస్తారు. ఎవరు చేసిన పని వాళ్ళు చేయడం. ఇంకా సంవత్సరాలు ఉన్నాను 10 ఉన్నాయి కాబట్టి చేసుకుంటున్న సంస్థ కాబట్టి చేస్తూ ఈ గురుపణ సందర్భంగా ఇక మనందరికీ స్వామి మనకి ఏం ప్రసాదించాలా? ఫస్ట్ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు కదా. అంతేకాక ఆయువు, ఆరోగ్యము, ఆనందం, ఐశ్వర్యం నాకే కావాలి. నాకు ఏమి కొనక్కర్లేదు. ఆయువు, ఆరోగ్యము, ఆనందం, ఐశ్వర్యము. ఆయువు ఉండాలా, ఆయువు ఉంటే లాభం లేదు. ఆరోగ్యం ఉండాలా, ఆరోగ్యం ఉంటే లాభం లేదు. ఐశ్వర్యం ఉండాలా, ఐశ్వర్యం ఉంటే లాభం లేదు. చివరికి ఆనందం, ఆరోగ్య ఐశ్వర్యం ఉండాలి. ఇది మనం ప్రార్థించడం స్వామిని ప్రార్థిస్తూ ఆయన అందరి గురు పూర్ణిమ శుభాకాంక్షలు నేను చెప్పలేదు. స్వామి